నిన్న గ్లోబల్ హంగర్ ఇండెక్స్ గురించి మాట్లాడండి కేసీఆర్. ఇంతకుముందే చెప్పిన ఈ పెద్ద పింకీకి ఇంతకుముందే నీకు ఎవ్వడు పడతాడు చిట్టి ఇస్తే చదవక ఎవ్వడు పడతాడు చిట్టి ఇస్తే చదువుడే. అది ఆ ముఖ్యమంత్రి ఇంకా ఆ సిద్దిపేటలో లారీలు ఆపుకుంటా పైసలు వసూలు చేసే దుబాయ్ శేఖర ఈయన ఇంకా మర్చిపోలే. ఆయన కొడుకు కరెక్ట్ అన్నాడు మొన్న ఏనో మాట్లాడుకుంటా, మా అయ్య లోపల ఒరిజినాలిటీ అట్లే ఉన్నది అన్నాడు. ఉన్నది అట్లనే ఉన్నది, కనబడుతూ ఉన్నది. నిన్న భాష కిషన్ రెడ్డి గారి మీద మాట్లాడిన భాష, పీయూష్ గోయల్ గారి మీద మాట్లాడిన భాష అది దుబాయ్ శేఖర్ భాష, అది ముఖ్యమంత్రి భాష కాదు. ఇలా సిగ్గుతోటి తెలంగాణ సమాజం తల వంచుకునే పరిస్థితి తీసుకొచ్చాడు. అటువంటి భాష రోడ్ సైడ్ చిల్లర్ గాని కూడా మాట్లాడరు. అట్లాంటి రోడ్ ఇవాళ మనకి ముఖ్యమంత్రి. ఎట్లున్నదంటే పరిస్థితి, కేసీఆర్ ప్రెస్ మీట్ వస్తే ఒకప్పుడు మేమందరం ఒకప్పుడు ఎప్పుడు మాట్లాడతాడా ఎప్పుడు ప్రసంగిస్తాడా అని చూస్తుంటిమి. ఇవాళ నేను ఇంట్లో ప్రెస్ మీట్ వస్తే నా కొడుకు చెవులు మూసుడు నోరు మూసుడు కాడికి వచ్చింది. ఆ 3 కోతులు ఉంటే గాంధీ 3 కోతులు, 2 చేతులు ఉండే, ఒకటి నోరు మూసిన ఇక చెవులు, ఇక ఈ 2 చేతులు చెవులకే సరిపాయి. చెవులు బంద్ చేస్తే వినడు, వినకుంటే మాట్లాడాడు. చూస్తే చూసిండు. నా కొడుకు దయ్యాల సినిమాలు ఎక్కువ చూస్తాడు. ఆ దయ్యం ముఖం ఉన్నది సరే అలవాటే మా ఆవిడకని కళ్ళు చూస్తే చూసిండు దయ్యం ముఖంని. కానీ అది వినొద్దమ్మా దయచేసి. అడల్టరేటెడ్ కేసీఆర్ ప్రెస్ మీట్లకి సెన్సార్ బోర్డు ఇమీడియట్ గా 18+ ఇవ్వాలా. ఏ సర్టిఫికెట్ ఇచ్చారు? ఇటువంటి ముఖ్యమంత్రి చేసుకొని, అందుకనే జయశంకర్ గారు ఓ రోజు అన్నట్టు తెలంగాణ దేనికి ఒక ఉద్యమం అయింది, తెలంగాణ తెచ్చినాక వీడిని ఆడికి వెళ్ళకూడదానికి ఇంకా పెద్ద ఉద్యమం చేయాలని అన్నాడు ఆయన. ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇక దీనికి వస్తే ఈయన పట్టుకున్న పేపర్ గిరి నిన్న ప్రెస్ మీట్లా పట్టుకొని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ లా దేశం ఎంతనో ఉన్నదని అది మీ రిపోర్టు ఫోన్ చేసారు. ఫోన్లు చేసి ఫోన్ల మీద ఎన్క్వైరీ. పిల్లగాడు హైట్ కొలసాలే, వెయిట్ కొలవాలి, దాని తర్వాత కదా తెలిసేది. మీ ఎన్జిఓలు చేసే సరైన పద్ధతి కాదు, వెరీ అన్సైంటిఫిక్. ఇది కాదు పద్ధతి. మా కేంద్ర ప్రభుత్వం మాల్ న్యూట్రిషన్ మీద ఏమేమి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెడుతున్నది ఏంది మొత్తం వ్యవహారం రిపోర్ట్ ఇచ్చింది. ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషను ఏ పనికొచ్చే ఆర్గనైజేషన్ ఓల్ చేయలే. అన్సైంటిఫిక్ మెథడాలజీ వాడి ఫోన్ల మీద చేసిందని గది కూడా చెప్తే ముఖ్యమంత్రి అనేటువంటి మాట్లాడతారండి. దుమ్మెత్తిపోసుడు, ఎగవడు, బూతులు మాట్లాడు. ఇందుకని నేను ఎన్నుకున్నది ధరలు పెరుగుతున్నాయట. భూమి ధరలు తెలంగాణ రాకంటే ముందు పెరిగినాయి, తెలంగాణ వచ్చినాక పెరిగినాయి, నువ్వు సచ్చినాక పెరుగుతాయి, పెరుగుతూనే ఉంటాయి భూముల ధరలు. పెరిగా దాన్ని నువ్వు చేసిందేనా? అమ్ముకుంటున్నావు భూములు, అమ్ముకోక మరి పెరుగుతాయి. గవర్నమెంట్ భూములు కూడా పెరుగుతాయి. రైతు అమ్ముకోవాలంటే అమ్ముకుంటాడు భూమి, లేకపోతే లేదు. నువ్వేంది సలహా ఇచ్చేది? నువ్వు సచ్చినాక కూడా పెరుగుతాయి. నువ్వు పెంచేదేమున్నది ఆడ? వరి ప్రైమరీ క్రాప్, మోస్ట్ ఇంపార్టెంట్ క్రాప్. మరి తెలంగాణ తల్లి చేతుల మక్కేంటికి పెట్టినావు? తెలంగాణ తల్లి స్టాచ్యూ ఏమో నువ్వే డిజైనర్వి, కాళేశ్వరంకి నువ్వే ఇంజనీర్వి, నువ్వే పోటుగానివి. మరి తెలంగాణ తల్లి చేతుల మక్కేంటికి పెట్టినావు? మక్కెందుకు కొంటలేవు? ఎంఎస్పీ పెట్టే ప్రొక్యూర్ చేయమని చెప్పే మక్కని నువ్వు మక్క వేయొద్దంటావు, వేస్తే కొన అంటావు, అందరినీ వరి ఏమన్నావు. అప్పట్లో యాదుంది కదా మిత్రులు, సోయా వేయకు, మక్క వేయకు. నువ్వు 2014 నుంచి ముఖ్యమంత్రి అయి సచ్చినాక ఏ పంటకి
నువ్వు బోనస్ ఇచ్చినావు, నువ్వు ఏ పంటకి ఎంకరేజ్ చేసినావు, ఏ కొత్త వెరైటీ తెలంగాణలో తీసుకొచ్చినావు, ఏ రైతుని కాపాడినావు? మళ్ళా ఎలక్ట్రిసిటీ బిల్లులనాట మీటర్ పెట్టాలని ఉందా? ఏడ పెట్టాలి? రా, నీ అల్లుడిని దుబ్బాకలా పిలిచినాము, రాలే. నువ్వు కూడా రా, అబద్ధాలు మాట్లాడకు. మీటర్ అన్న పదమే లేదు ఎలక్ట్రిసిటీ చట్టంలో. నీ రాష్ట్రం, నువ్వు ఇచ్చుకుంటే ఇచ్చుకో. ఏ నుంచి అయితే కొనుక్కొస్తున్నావో నువ్వైతే జనరేషన్ చేసేది లేదు తెలంగాణలో. ఒక యూనిట్ పెంచలే, ఏడుకెళ్ళి కొనుక్కొస్తున్నావు, నెలగాగానే పైసలు కట్టి. రైతు దగ్గర మీటర్ పెట్టమని, ఎక్కడ మీటర్ పెట్టమని లేదా? తిట్ల పురాణం, అబద్ధాల కోరు. ఈయన ప్రెస్ మీట్ అంటే, కేసీఆర్ ప్రెస్ మీట్ అంటే టోటల్గా ఒక భూత పురాణం తయారైంది. 18+ అడల్ట్ మూవీ తయారైంది. దయచేసి ఓళ్ళు చూడకూడదు కూడా. ఈయన మీడియా మిత్రులను కొడతా ఉన్నా, దయచేసి ఎఫ్సిఐకి ఏ రకంగా మోసం చేస్తున్నారు, రైతుల్ని ఏ రకంగా మోసం చేస్తున్నారు, ఏ రకంగా రీసైకిల్ బియ్యం కొనుక్కుంటా ఎఫ్సిఐకి అప్పచెప్తున్నారు, తెలంగాణ మంచి పంటని ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకుంటున్నారు, అయ్యా కొడుకులు బిడ్డలు ఏ రకంగా మింగుతున్నారు అన్న దాని మీద హైలైట్ చేయండి. కేసీఆర్ అనేటోడు గద్దె దిగకపోతే తెలంగాణ రాష్ట్రం ఇలా 4-5 లక్షల కోట్ల అప్పులలో ఉన్నది, రేపు దివాలా తీస్తుంది, ఇంకేమేమి యాక్షన్ చేయబడుతుందో. ఈయన గద్దె దింపుడే ప్రయారిటీ కింద పనిచేయాలి. నువ్వేం చేసినావా? పెద్ద పనికిమాల రిపోర్ట్ పెట్టుకొని హంగర్ ఇండెక్స్ అని మాట్లాడు. నువ్వేం చేసినావు? ఇలా నీ గవర్నమెంట్ స్కూళ్ళ పరిస్థితి ఏంది? పిల్లగాళ్ళు బాత్రూంలో టాయిలెట్స్ లేవు, కూర్చుంటానికి బెంచులు లేవు, చదువు చెప్పనీకి టీచర్లు లేరు నీ గవర్నమెంట్ స్కూళ్ళలో. నేను బీజేపీ ఎవరైతే ఎమ్మెల్యేలు నిలబడాలనుకుంటుర్రో, ఎంపీలు నిలబడాలనుకుంటుర్రో, జెడ్పీటీసీ నిలబడాలనుకుంటుర్రో, బీజేపీ కార్యకర్తలందరూ కూడా దయచేసి గవర్నమెంట్ స్కూళ్ళలో పోయి సెల్ఫీలు దిగుకుంటా ఎక్స్పోజ్ చేయండి. ఆడ ఎందరు స్టాఫ్ కనుక్కోండి, బాత్రూంల పరిస్థితి ఏముంది కనుక్కోండి. ఇలా హాస్పిటళ్ల పరిస్థితి ఏంది? విద్య లేదు, వైద్యం లేదు, వ్యవసాయం నాశనం చేస్తున్నాడు. వ్యవసాయం మీద స్మగ్లింగ్ చేసుకుంటాడా? ఇక దీనికంటే సిగ్గుమాల చర్య అని ఉంటుందా చెప్పండి? రైతులు పండించే దాని మీద కూడా స్మగ్లింగ్ చేస్తారా? ఏ సంస్థని కాపాడినావు? ఏ డిపార్ట్మెంట్ని కాపాడినావు? ఏ రైతుని నువ్వు ఎంకరేజ్ చేసినావు? గత 8-9 సంవత్సరాలల్లా నువ్వు వ్యవసాయానికి ఏం చేసినావు? ఏ పంటని ఎంకరేజ్ చేసింది లేదు. తెలంగాణ తల్లి స్టాచ్యూల మక్క, తెలంగాణలో మక్క కోణం ఇదే. పీయూష్ గోయల్ మీకు ఫోన్ చేసి, కేసీఆర్ ఫోన్ చేసి మామూలు కేంద్రంలో దేవకులని అని కేసీఆర్ పీయూష్ గోయల్ కి తెలియదు సార్కి 7 గంటల తర్వాత సాయంత్రం ఫోన్ చేద్దాం. అరే బేవకూఫ్ అని ఉంటాడు కేసీఆర్ అంటే ఆయనకి ఏమీ వినపడ్డదు, 4 పెగులు కొట్టినా. ఈయన తాగి మాట్లాడుతుండా తెలియదు, బూతులు మాట్లాడతాడు, అబద్దాలు మాట్లాడతాడు. అసలు ఈ ముఖ్యమంత్రి అనేటోడు, ఈ ముఖ్యమంత్రి స్థాయి అయినది. కేటీఆర్ ఈజ్ రైట్. హిస్ ఫాదర్ స్టిల్ బిహేవ్స్ లైక్ దుబాయ్ శేఖర్. పాస్పోర్ట్ల స్కామ్ చేసి దొంగ పాస్పోర్ట్ తయారు చేసినోడు ముఖ్యమంత్రి అయితే గిట్లుంటది. ఫోర్ ఇయర్స్ నుంచి చెప్తున్నారు బ్రదర్, 4 ఇయర్స్ నుంచి పారాబాయిల్డ్ తగ్గించుకోండి. వీళ్ళు స్మగ్లింగ్ అయ్యా కొడుకులు సంపాదించే సంపాదన కోసం ఎలక్షన్లలో ఖర్చులు పెట్టనీకి అడవులుగా రైతులతోటి స్మగ్లింగ్ చేస్తున్నాడు. కాంగ్రెస్ నిర్వహించిన విపక్షాల మీటింగ్ కు టీఆర్ఎస్ హాజరైంది. రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి దానికి. రేవంత్ రెడ్డి గారు, మీరు కూడా ఎంపీ, మీరు కూడా వేయండా మీటింగ్కి? ఓలే కేశవరావు గారు వేయండ్రు.
మీ మీటింగ్కి మరి టీఆర్ఎస్ ఏంటికి వచ్చింది బి టీం కాకపోతే చెప్పాలి రేవంత్ రెడ్డి గారు. ఎవడు బి టీము క్లారిటీ ఇచ్చేయాల కాంగ్రెస్ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.